నీ ఆగడానికి హద్దు లేకుండా పోయిందిరా. చిన్నప్పటి నుంచి తినిపించేప్పుడు నిద్రపుచ్చేప్పుడు దయ్యం కథలు చెప్పి భయపెట్టి ఇప్పుడు ఆగడాలంటున్నావా? రే నాన్న, చుచ్చ వస్తే పోయిరా, తర్వాత అర్ధరాత్రి నన్ను లేపి నసపెట్టొద్దు. నిజమే. అమ్మా. సరే రా. ఎక్కడికి? ఏంటి తెలియనట్టు అడుగుతున్నావు? నాకు రావట్లేదు నాన్న, నువ్వు వెళ్ళిరా. ఏంటి ఏంటిది? తల్లే, నీకు బాత్రూమ్ వచ్చినా నాకు బాత్రూమ్ వచ్చినా నువ్వు లోపలికి రావాలి. చూసే వాళ్ళు అందరూ తప్పుగా అనుకుంటారా? ఎవ్వరు బయట నుంచి లోపలికి వచ్చి చూడరు. ఒకవేళ చూసినా నేనేం ఫీల్ అవను. ఈ మాటలకేం తక్కువ లేదు. నువ్వు రా, లోపలికి రా. లోపలికి వచ్చి నిలబడు. భయంగా ఉంది. మా ఏంట్రా? ఏదైనా పాట పాడమ్మా. రారా, సరస్సుకు రారా. సరస్సుకు రాను, సంపేయడానికే వస్తాను. ఇంకా ఏం పాడమంటావురా? ఏంటి నువ్వు దయ్యం పాట పాడుతున్నావు? దేవుడు పాట పాడొచ్చుగా. సరే పాడతాలే. దుర్గమ్మ, అదే దుర్గమ్మ, కుమ్మే. కరుణించి కాపాడారా దుర్గమ్మ. అది తిరిగి పోసుకో. కామాక్షి, అమ్మా. కామాక్షి, ఆ. దుష్టులను శిక్షించగరావమ్మా. నిన్ను కొలిచే భక్తులకు అభయమున్న సగ్గు నసగమ్మ. చూపుత జగాలను కాపాడు తల్లి. కాపాడవే తల్లి. అంతా నా కర్మరా బాబు. వాకిట్లో ఉండాల్సినవన్నీ తెచ్చి బెడ్రూమ్ లో పడేస్తున్నావు. నువ్వేగా చిన్నప్పుడు నాకు ఇవన్నీ నేర్పించావు. అందుకని అడ్డగాడిదలా పెరిగా కూడా చేస్తావా? అడ్డగాడిదలా పెరిగినా దయ్యం పడుతుంది. నువ్వు జన్మలో మారవురా. అమ్మయ్యా, ఈ సెటప్ దాటుకొని ఏ దయ్యం గియ్యో నా దగ్గరికి రాలేదు. ఒకవేళ వచ్చినా శ్రీ ఆంజనేయ, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఆంజనేయ, దయ్యాలు భూతాలు పిశాచాల నుంచి నువ్వే నన్ను కాపాడాలి స్వామి. అయ్యో అమ్మా. ఏంట్రా? పొద్దున్నే ఒక 5ంటికి లేపావంటే వదిన చెల్లెలు ప్రియా వస్తుంది కదా, వెళ్ళి తను పికప్ చేసుకొని వస్తాను. రాస్కేల్, దాన్ని డ్రైవర్ పికప్ చేస్తాడు. పడక. ఐదున్నర కల్లా బండి వచ్చేస్తుందని చెప్పారే, ఇంకా రాలేదేంటి? ఒరేయ్ చిన్నోడా, ఏంట్రా పొద్దుటి నుంచి వాకిట్లోనే పడిగాపులు కాస్తున్నావు? ఎవరి కోసం? ఏం లేదమ్మా, ఫ్రెండ్స్ వస్తానన్నా. మన ఇల్లు వెతుక్కుంటూ మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా వచ్చారా? వాళ్ళని వెతుక్కుంటే ఎప్పుడు నువ్వే కదా వెళ్ళేది. నాకు అర్థమైపోయింది. గువ్వ కోసం గుమ్మం దగ్గర ఎదురు చూస్తున్నావని తెలియదా నాకు? గువ్వ కోసం ఏం కాదు. గువ్వ కోసం కాకపోతే అవ్వ కోసమా? నీ ట్రిక్కులు నా దగ్గర పనిచేయవి. ఏమనుకున్నావు? ట్రిక్కులా? ట్రిక్కులు కాకపోతే లుక్కులు. కులుకి ఎక్కువైపోయిందా ఏంటి? ఇంకా రా. అత్తమా, ప్రియా వచ్చింది, తొందరగా రండి. తన కోసమే మనం వెయిట్ చేస్తున్నాం. తనకి ఏ మాత్రం తెలియకూడదు. తన అందరితో మాట్లాడేటప్పుడు క్యాషువల్ గా వద్దాం. ఏంటి ఎలా ఉన్నావే? బాగున్నాను. వినయంలో మీ అక్కని మించిపోయావు. నన్ను ఆశీర్వదించు. చెల్లెల్ని మించిపోయావు. ఓకే, చదువుకుంటున్నారా? క్యాజువల్ గా వస్తున్నాడు అబ్బాయి గారు. హాయ్. హాయ్. ఏంటి చెప్ప పెట్టకుండా సడన్ గా ఎంట్రీ ఇచ్చా? ప్రియ వస్తున్నట్టు వీడికి తెలియదట. అది కదమ్మా, డ్రెస్ చేసుకొని క్యాజువల్ గా బయటకు వెళ్తుంటే హఠాత్తుగా ఎదురైంది. అయితే మరి 5:30కి అలారం పెట్టింది ఎవరు? నువ్వెలా ఉన్నావు? నువ్వా? నువ్వు సూపర్ 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 గా ఉన్నావు. నేను నీ గురించి అడిగాను. నా గురించా? అవును. నేను చాలా బాగున్నాను. పోతే నీ డ్రెస్సింగ్ సెన్స్ సూపర్ గా ఉంది. ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేయి. చాలా బాగుంది తన డ్రెస్సింగ్ సెన్స్. మరిది వయసులో ఉన్న కుర్రాడు ఉన్న ఇంటికి వేసుకొచ్చే బట్టలేనా ఇవి? అక్క, మీ ఇంటికి వస్తున్నాను కాబట్టి నేను ఇంత పద్ధతిగా డ్రెస్ చేసుకుని మరీ వచ్చాను. యాక్చువల్లీ నేను ఈ టైప్లో ఇంత పద్ధతిగా ఎప్పుడు డ్రెస్ చేసుకోనే లేదు. అయ్యో, ఈ పద్ధతి నాకు బాగా నచ్చింది. నచ్చదు మరిది, నచ్చుతుంది మరి. నచ్చకే
ఈ డ్రెస్కి ఏం తక్కువని అడుగుతున్నా ఆ. అరే ఈ వయసులో కాకపోతే మరి ఏ వయసులో వేసుకుంటుంది నిజమే కదా. ఆ. నాకు ఇలాంటి డ్రెస్సులు వేసుకునే అదృష్టం దక్కలేదు ఎక్కడా మా ఆయన నన్ను అసలు వేసుకునిస్తాగా అమ్మో ఈ డ్రెస్ లో నువ్వా రాఘవా అమ్మా నేను ఆ. ఇలాంటి డ్రెస్ వేసుకుంటే ఎలాగుంటానో ఊహించి చూడు ఒక బృందావనం సోయగం రాఘవ నేను ఆ డ్రెస్ లో ఎలాగున్నాను టెర్రర్ గా ఉన్నావు బా అంటే సూపర్ గా ఉన్నావు నన్ను మరీ పొగడకు నాకు సిగ్గుగా ఉంది వదినా పెళ్లికి ముందు నువ్వు కూడా ఇలాగే డ్రెస్ చేసుకునేదాన్ని యావయ్యా, నేను ఈ ఇంట్లో సవ్యంగా కాపురం చేయడం నీకు ఇష్టం లేదా ఏమిటి? నీ పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది వెళ్ళవే, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా, పో, పో, పో. మీరు కూడా వెళ్ళండి, వెళ్ళండి. పోతుందే. ఈవినింగ్ స్కూల్ నుంచి వదినా కొంచెం ఇటు రావా? ఏమిటయ్యా? క్రికెట్ ఆడడానికి బయటకు వెళ్తున్నాను ఆడి వచ్చేటప్పుడు ప్రియాకి ఏం ఇష్టమో చెప్పావంటే తీసుకొచ్చేస్తాను ఈ ఇంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నాను, నాకు ఒక గిఫ్ట్ అన్న కొనిచ్చావటయ్యా నువ్వు? వదినా నువ్వు ప్రియా ఒకటేనా కాదా? నువ్వు ఈ ఇంటి రాణి మరి ప్రియా? తను నా కలలు రాణి ఏమిటయ్యా నువ్వు? ఏదో ఫ్లోలో అన్నాను సరే చూడు, దాని గిఫ్ట్లు ఏవి నచ్చో. బీచ్ అంటే చాలా ఇష్టం. బీచ్ తీసుకొచ్చి ఇవ్వలేం కదా అవును కదా, ఇప్పుడు నువ్వు క్రికెట్ ఆడుకో, రేపు దాన్ని బీచ్ కి తీసుకెళ్ళి. బీచ్ లైన్ లో పెట్టేద్దాం ఏయ్, ఏంట్రా క్రికెట్ ఆడదాం అని పిలిచి గ్రౌండ్ లోకి వెళ్ళకుండా ఇక్కడ నుంచి ఉన్నారు మావా ఇక్కడేదో బిల్డింగ్ కడతానట ఆడకూడదన్నారు. ఆడకూడదా అవును మావా. వెస్ట్ 420 మీటర్స్. మ్యాచ్ ఆడదాం అని పిలిచి ఇప్పుడు ఆడడం కుదరదంటే నేను ఊరుకుంటానా బ్యాట్ ఎత్తాక బాల్ ని కొట్టకుండా వదలను రే ఇక్కడ వేరే గ్రౌండ్ ఏదైనా ఉందా ఉంది మావా మా ఫ్రెండ్ ఇంటి పక్కన 1 ఎకరం స్థలం కాంపౌండ్ వాళ్ళతో సహా ఖాళీగా ఉంది. అక్కడ క్లీన్ చేసి హ్యాపీగా ఆడుకుందాం. ఓకే రే మావా ఇదేరా. అమ్మయ్యా ఇవాళ క్రికెటే ఆడలేం అనుకున్నాం సూపర్ గ్రౌండ్ చూపించారా మామా సిక్స్లు కొట్టడానికి సూపర్ గ్రౌండ్ రా. ఇదిగోండి రా పట్టుకోండి కొట్టు కొట్టు కొట్టరా గట్టి కొట్టు మామా ఎంత కొట్టా దిగట్లేదురా. ఉండు 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 ఇప్పుడు కొట్టు బాగా గట్టి కొట్టు నువ్వు కొట్టరా మామా. ఇవ్వ పట్టుకో మావా ఇంకొంచెం గట్టి కొట్రా. లోపలికి దిగట్లేదు ఏం అడ్డుగా ఉందో తెలియట్లేదే కొట్టు 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 కొట్టు. పెట్టా, పెట్టు. అమ్మాయి, లేవట, బాలే వెళ్ళు. ఏంట్రా ఇంత గాలి వీస్తుంది? అదే భయంగా ఉందిరా. ఒకవేళ దయ్యం కదా. దయ్యం కదా రేయ్, ఇంత గాల్లో మనం క్రికెట్ ఆడడం అవసరం అంటారా పోతే కదా వెళ్ళిపోతామా రండి. రేయ్, నా స్టెంపుల్ రా. రేయ్, మేము క్రికెట్ ఆడేటప్పుడు భయంకరంగా ఈ పద్ధతి కూడా నాకు చాలా బాగా నచ్చేసింది
ఎక్కడి నుంచి వస్తుందో ఈ బ్యాట్ స్మెల్? ఏమే కామాక్షి, వస్తున్నానండి, వస్తున్నాను. ఏమిటండి? ఏంటి ఇందులోంచి గబ్బు గబ్బు కొడుతుంది? అవునండి, ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. నేనేడిచింది అదే. అయ్యో, దాని కారణం నేను కదండి, నేను చూసుకుంటాను కదా. మీరు ఇలా రండి, కోపగించుకోకండి. ముందు మీరు వెళ్ళి భోంచేయండి, చేయండి, నేను చూసుకుంటా. హే రాఘవ, ఇలా రా. కమింగ్ వదినా, కమింగ్. వస్తున్నా. ఏంటయ్యా ఇది? నీ బ్యాగ్ నుంచి బ్యాడ్ స్మెల్ ఏంటి? వస్తుంది. నా క్రికెట్ బ్యాగ్ లో నుంచి బ్యాట్ స్మెల్. అందరికి మర్చిపోయినట్టుంది. వదినా, కొత్త గ్రౌండ్ కి వెళ్ళి ఆడామా, అందుకే బ్యాట్ స్మెల్. కాము, అన్నీ పిలుస్తున్నాడు, తొందరగా వెళ్ళు. ఏమండి, పెరిగేసేయమంటారా? ఏంటి ఇంత దూరం ఒంటరిగా వచ్చేసాను? అమ్మా